ఈ ఏడాది ఏపీ 10వ తరగతి పరీక్షల నిర్వహణలో ప్రవేశపెట్టిన ఆటోమేషన్ విధానం ఉపాధ్యాయుల్లో గుబులు రేపుతోంది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా జిల్లా స్థాయిలో చేపట్టే ఇన్విజిలేషన్ డిపార్ట్మెంటల్ విధులను ఈసారి పూర్తిగా కేంద్రీకృతం చేశారు. రాష్ట్ర కార్యాలయమే విధుల నిర్వహణ, పరీక్షా కేంద్రాలు, ఇన్విజిలేటర్ల ఎంపికను చేపట్టింది. ఇందుకోసం కొత్తగా ఆటోమేషన్ విధానం అమలు చేశారు. దాంతో పరీక్షల విధుల్లో సీనియర్ అధికారులు, ప్రభుత్వ ఉపాధ్యాయులను మాత్రమే నియమించాల్సిన చోట జూనియర్లు, ప్రైవేటు ఉపాధ్యాయులకు స్థానం కల్పించడంపై ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 10వ తరగతి పరీక్షల నిర్వహణలో ప్రవేశపెట్టిన ఆటోమేషన్ విధానం పట్ల ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. కనీసం 3 ఏళ్ల సర్వీసు కూడా లేని వారిని చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులుగా నియమించారు. ఇన్విజిలేటర్లుగా అత్యంత జూనియర్లు, ప్రైవేట్ స్కూళ్ల టీచర్లను సైతం నియమించారు. ఉపాధ్యాయుల అనుమతి సైతం తీసుకోకుండా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి కూడా విధులు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 16 నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దాదాపు 6.38 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షల విధుల్లో సుమారు 54,000 మంది సిబ్బంది పాలుపంచుకుంటారు. ఇందులో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు 7,000 మంది, ఇన్విజిలేటర్లు 40,000 మంది, ఓపెన్ స్కూల్ పరీక్షలకు 7,000 మందిని నియమించారు. అయితే ఈ ఏడాది పూర్తిగా ఆటోమేషన్ విధానం ద్వారా చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లను రాష్ట్ర కార్యాలయమే ఎంపిక చేసింది. ఈ ఏడాది ప్రైవేటు స్కూళ్లలోని టీచర్లను కూడా 25% మందిని విధుల్లోకి తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లది కీలక పాత్ర. కానీ ఈసారి జిల్లా విద్యాశాఖ అధికారులు ఇచ్చిన సీనియారిటీ జాబితాను పక్కన పెట్టారు. పూర్తిగా ఆటోమేషన్ చేసినట్లు చెప్పి కంప్యూటర్ ఆధారంగా విధులు అప్పగించామని రాష్ట్ర పరీక్షల విభాగం డైరెక్టరేట్ ప్రకటించింది. ఆటోమేషన్ విధానంతో అంతా తారుమారైంది. సీనియర్లకు అప్పగించాల్సిన విధులను జూనియర్లకు కేటాయించారు. ఆన్లైన్లో ఉపాధ్యాయులు డేటా ఆధారంగా ఈ విధులు వేశారే గాని స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందిని జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు సర్దుబాటు చేసే అవకాశం లేకుండా చేశారు. ఇది పరీక్షల నిర్వహణపై తీవ్ర వ్యతిరేక ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. పైగా ఒక స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు సగం మంది మెచ్చకుండా పరీక్షల విధులు వేయాల్సి ఉండగా చాలా చోట్ల 100% మందిని విధులకు కేటాయించడం గమనార్హం.